కేటీఆర్ అరెస్టు కాబోతున్నారా? మున్సిపల్ ఎన్నికల వేళ కేటీఆర్ ను అరెస్టు చేసి కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తుందా? కేటీఆర్ వ్యాఖ్యలు కేవలం ఆత్మరక్షణ కోసమేనా, లేక రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహమా? అసలు కేటీఆర్ మాటల వెనుక ఆంతర్యమేంటి? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అగ్గిరాజేసే పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో చప్పున చల్లారిన మంటలు ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలతో మరోసారి రాజుకున్నాయి. కేటీఆర్ అరెస్టు కాబోతున్నారు అన్న హింట్ కలకలం రేపుతోంది. ఈ అరెస్టు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ ను అరెస్టు చేస్తే మాత్రం అది రాజకీయంగా సంచలనమవుతుంది. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు తనను అరెస్టు చేసే దమ్ముందా అని సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు తనను అరెస్టు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. మరి కేటీఆర్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు కేవలం ఆత్మరక్షణ కోసమేనా, లేక రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం వ్యూహమా అన్న అనుమానాలు కూడా విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన కేటీఆర్ ప్రస్తుతం విపక్షంలో ఉండి అధికార కాంగ్రెస్ ను సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నారు. గుక్క తిప్పుకోకుండా ఇరుకున పెట్టేలా విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తన అరెస్టు గురించి ఆయన వరుసగా మాట్లాడుతూ ఉండడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ అరెస్టుకు భయం ఏంటి అంటే ఫార్ములా ఈ రేస్ కేసు. ఈ వ్యవహారంలో ఏసీబీ విచారణ ముదురుతూ ఉండడం, మాజీ అధికారుల వాంగ్మూలాలు కేటీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి అనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఒకవేళ అరెస్టు జరిగితే అది రాజకీయ కక్ష సాధింపు అని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఆయన ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని అంటున్నారు. ఇది కేవలం భయం మాత్రమే కాదు, రాబోయే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధం చేసుకుంటున్న సెల్ఫ్ డిఫెన్స్ ఆయుధంగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జీహెచ్ఎంసీతో సహా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు జరగనున్నాయి. హైదరాబాద్ పై పట్టు సడలితే పార్టీ మనుగడ కష్టమని కేటీఆర్ కు తెలుసు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల ముందు తనను లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని, తాను జైల్లో ఉన్నా పార్టీ చూసుకుంటుందని, తాను బెదిరింపులకు భయపడనని అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. అందుకే అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విలన్ గా చిత్రీకరించడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కేటీఆర్ ముందే ప్రిపేర్ చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీని సిద్ధం చేయడానికి, నేతలను ఆపడానికి, కేడర్లో భరోసా నింపడానికి, తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని, మీరు సిద్ధమా అనే సంకేతాలను కేటీఆర్ పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ సేఫ్ జోన్ అనుకున్న చోటే ఓడిపోవడంతో కేటీఆర్ తన రూట్ మార్చారు. దూకుడు తగ్గించకుండానే జనంలోకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. కేసీఆర్ ను అందుకే యాక్టివ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ కేటీఆర్ అరెస్టు ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందా, లేదా అధికార పార్టీకి అనుకూలంగా మారుతుందా అనేది పక్కన పెడితే, కేటీఆర్ అరెస్టు వ్యవహారం చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు ఎటువైపు పడతాయో, కేటీఆర్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.